జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకు అందరికి కూడా తెలిసిందే, చైనా చైనా మనకు పచ్చి బద్ద శత్రువు, అవునా కాదా? సరే, ఈ చైనాకు బలం ఏందయ్యా అంటే చైనీస్ పీపుల్స్ ఆర్మీ. వాళ్ళు పిలిపిత్రేగాళ్ళు ఉన్నట్టు లిల్లి పుట్లు ఉన్నట్టు అంతంత ఉంటారు. వాళ్ళు చూసుకొని వీళ్ళ కత్తలు వీళ్ళ బలుపు మాలు ఉండదు. సరే, ఈ చైనీస్ పీపుల్స్ ఆర్మీకి బలం చైనీస్ నేవీ. ఈ చైనీస్ నేవీకు బలం వచ్చేసి సబ్మెరైన్లు, అదేవిధంగా యుద్ధ నౌకలు. సరే, ఈ చైనీస్ సబ్మెరైన్లను ఎలా ఎదుర్కోవాలి అన్న విషయం పైన ఇంతవరకు నేను చాలా వరకు వీడియోలు చేసిన. సరే, ఇక ఇప్పుడు ఈ చైనీస్ యుద్ధ నౌకల గురించి చెప్పుకుందాం, ఓకేనా? ఈ చైనీస్ నేవీ వద్ద 400కు పైగా వివిధ రకాలైనటువంటి యుద్ధ నౌకలు ఉన్నాయి. అవి విమాన వాహక నౌకలు, అదేవిధంగా క్రూయిజర్లు, డిస్ట్రాయర్లు, ఫ్రిగేట్లు, కార్వెట్లు, అలాగే ఉభయచర యుద్ధ విమానాలు అన్నమాట. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ చైనీస్ యుద్ధ నౌకలు ప్రతిసారి కూడా దొడ్డిదారిన దొంగతనంగా మన హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించి మనల్ని ఇబ్బందులు పెట్టేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. చైనీస్ నౌకలను తరిమివేయడానికి మనం ప్రత్యేకంగా యుద్ధ విమానాల్లో పంపించాల్సి వస్తుందన్నమాట. పైగా చైనీస్ నేవీ వద్ద అత్యంత శక్తివంతమైనటువంటి DF-17 మిసైల్స్ ఉన్నాయి. ఈ DF-17 మిసైల్స్ హైపర్సోనిక్ మిసైల్స్ అన్నమాట. వీటి రేంజ్ ఏకంగా 1000 కిలోమీటర్లు. అంటే హిందూ మహాసముద్రంలోకి వచ్చేటువంటి ఈ చైనీస్ యుద్ధ నౌక ఈ DF-17 మిసైల్స్ను ఉపయోగించి 10 నిమిషాలలో మన దేశాన్ని టార్గెట్ చేయొచ్చు. ఎన్ని నిమిషాల్లో? 10 నిమిషాల్లో మన నౌకలను ధ్వంసం చేయగలుగుతాయి. అందుకే ఇందుకు కౌంటర్గా మన భారతదేశం మరొక బ్రహ్మాస్త్రాన్ని అయితే తయారు చేసింది. దాని పేరే లాంగ్ రేంజ్ యాంటీ షిప్ మిసైల్ అనమాట. దీనిని LRASHM అంటారనమాట. సరే, ఇది హైపర్సోనిక్ మిసైల్. దీని వేగం వచ్చేసి గంటకు 12,144 కిలోమీటర్లు. ఎంత? 12,144 కిలోమీటర్లు. అంటే గంటలో ఈ మిసైల్ను మనం కన్నా ప్రయోగించినట్లయితే ఎక్కడి నుంచి సపోజ్ ముంబై నుంచి ప్రయోగించామనుకోండి, అమెరికాలోని వాషింగ్టన్కి చేరుకుంటుంది. ఎంతసేపట్లో? 1 గంటలో. ఇక దీని రేంజ్ వచ్చేసి 1500 కిలోమీటర్లు. కానీ ఈ చైనీస్ DF-17 మిసైల్స్ రేంజు కేవలం 1000 కిలోమీటర్లు మాత్రమే. అంటే చైనీస్ హైపర్సోనిక్ మిసైల్ అయినటువంటి ఈ DF-17 మిసైల్స్ కంటే మన లాంగ్ రేంజ్ యాంటీషిప్ మిసైల్స్ పరిధి 500 కిలోమీటర్లు ఎక్కువ అనమాట. ఇకపోతే ఈ చైనా DF-17 మిసైల్స్ వేగం గంటకు 10,000 కిలోమీటర్లు కాగా మన లాంగ్ రేంజ్ యాంటీషిప్ మిసైల్స్ వేగం గంటకు 12,144 కిలోమీటర్లు. అంటే చైనా కంటే ఎక్కువే. అంటే ఏ విధంగా చూసుకున్నా ఈ చైనీస్ DF-17 మిసైల్స్ కంటే మన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసేటువంటి ఈ లాంగ్ రేంజ్ యాంటీషిప్ మిసైల్స్ తోపు అంతే. సరే, ఇకపోతే ఈ లాంగ్ రేంజ్ యాంటీషిప్ మిసైల్స్ అనేది యాంటీషిప్ మిసైల్ అన్నమాట. అంటే యుద్ధ నౌకలను ధ్వంసం చేయడానికి మన శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా ఈ మిసైల్ని అయితే రూపొందించారు. దీనిని సముద్రం మీద నుంచి అయినా భూమి మీద నుంచి అయినా కూడా ప్రయోగించవచ్చు అన్నమాట. అంటే మనము మన చెన్నై సముద్ర తీరం నుంచి 7 నిమిషాల్లో హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించినటువంటి ఈ చైనీస్ యుద్ధ నౌకను భస్మీపట్నం చేయొచ్చు అనమాట. తొనకలు అయిపోతుంది అట్లే. నిజానికి ఈ లాంగ్ రేంజ్ యాంటీషిప్ మిసైల్ను మన భారత శాస్త్రవేత్తలు 7 మ్యాచ్ల వేగం కోసం చెప్పి తయారు చేశారు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తా ఈ లాంగ్ రేంజ్ యాంటీషిప్ మిసైల్స్ వేగం 10 మ్యాచ్ల వేగాన్ని అందుకునింది. అంటే 12,144 కిలోమీటర్ల వేగాన్ని అందుకునింది అనమాట. ఇకపోతే ఈ లాంగ్ రేంజ్ యాంటీషిప్ మిసైల్స్ను ఇప్పటికే మన శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు. 2023లో డాక్టర్ అబ్దుల్ కలాం ఐస్లాండ్ నుంచి ఈ లాంగ్ రేంజ్ యాంటీషిప్ మిసైల్స్ను విజయవంతంగా ప్రయోగించారు. అయితే అప్పట్లో ఈ ప్రయోగాన్ని రహస్యంగా ఉంచినటువంటి మన భారత ప్రభుత్వం వీటి తయారీ ప్రారంభం అవడంతో ఇప్పుడు ఈ విషయాన్ని బయటపెట్టింది. చూడండి ఎంత సీక్రెట్గా పెట్టారో. ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ లాంగ్ రేంజ్ యాంటీషిప్ మిసైల్స్ను ఉపయోగించి ముంబై నుంచి కేవలం 4-5 నిమిషాల్లో పాకిస్తాన్లో ఉన్నటువంటి కరాచీలో ఉన్న యుద్ధ నౌకలను ధ్వంసం చేసి పారేయచ్చు. మహా అంటే ఒక 5 నిమిషాలు చాలు. అయితే ఈ మిసైల్స్ను వచ్చే సంవత్సరం మన భారత నేవీలోకి అయితే ప్రవేశపెట్టున్నారు. మామూలుగా కాదు. అంటే మన శత్రు దేశాలైనటువంటి చైనా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఈ పిలిపిత్రైనటువంటి ఈ బొంగులో దేశం కావచ్చు, కొట్టే గోపాలు బయలుపోతాయి. అట్టే మామూలు ఉండదు మ్యాటర్, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అట్టుంటుంది. ఇంకా ఇట్లాంటి అద్భుతాలు మనం ఎన్నో చూడాలని చెప్పి మనం కోరుకుందాం. ఏంది ఆ స్వామి, మోడీ గారిని మనం పెట్టుకొని ఇంకా మనం ఆ మాత్రం ఆశించకపోతే ఎట్టా? చూస్తా ఉండండి. మనం పర్ఫెక్ట్గా ఆయనకు సపోర్ట్ చేయాలనే కానీ
భారతదేశం ప్రపంచానికి విశ్వగురువు అవుతుంది. అది మనం చూస్తాము అంతే. దాంట్లో వేరే మాట అయితే లేదు, అంతే. వేరే మాట లేదంటే లేదంతే. అది విషయం అయితే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో పైన ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.